హాయ్! హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'మ్యావీస్ స్టోరీస్'. ఎలా ఉన్నారందరూ? మేమైతే చాలా బాగున్నాము. వెల్కమ్ బ్యాక్ టు దిస్ ట్రావెల్ సిరీస్. అందరికీ తెలిసిందే కదా! రీసెంట్‌గానే ఇండియా, పాకిస్తాన్ వార్ అయిందని. నాకైతే ఈ వీడియోస్ ఎడిట్ చేసి అప్‌లోడ్ చేయాలనిపియలేదు. సో, ఇప్పటి నుండైతే నేను కంటిన్యూ చేస్తాను ఈ ట్రావెల్ సిరీస్‌వి. డెఫినెట్‌గా మిస్ అవ్వకుండా చూడండి. ఇదొచ్చేసరికి డే 2 ఇన్ కాశ్మీర్. మేము ముందు రోజు నైటే గుల్మార్గ్‌కి రీచ్ అయ్యాము. గుల్మార్గ్‌లో మేము ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 విజిట్ చేయబోతున్నాము. ఎర్లీ మార్నింగ్ వ్యూ అయితే ఇంకా బావుంది. ఆల్రెడీ మీరు ముందు క్లిప్స్‌లో చూసారు కదా! ప్రీవియస్ వీడియోలో ఈ హోటల్‌ది రూమ్ టూర్ కూడా పెట్టాను. ఒకసారి చెక్‌ఔట్ చేయండి వెళ్లి. హోటల్ అయితే చాలా బావుంది. అండ్ ఇక్కడైతే బ్రేక్‌ఫాస్ట్ చేయడానికొచ్చాము కిందకి. బ్రేక్‌ఫాస్ట్‌లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. చెప్పనవసరం లేదు ఫుడ్ విషయానికొస్తే చాలా బావుంది. మేము కాశ్మీర్‌లో స్టే చేసిన హోటల్స్‌లో అన్నిటికంటే నాకు ఇదే ఫేవరెట్. గుల్మార్గ్‌లోని గ్రీన్ ట్రీ రిసార్ట్స్. పహల్గామ్‌లో స్టే చేసింది కూడా బావుంది హోటలు, ఫుడ్డు అది. బట్ నాకెందుకో ఇది బా నచ్చింది. నేనైతే ఇంక లైట్‌గా తీసుకున్న ఫుడ్డు. కంటిన్యూగా జర్నీ ఉంటుంది గదా! సో, బ్రెడ్ జాము అండ్ పోహా కొంచెం, వాటర్ మిలాను, 1 ఎగ్. ఇంకిక్కడ బ్రేక్‌ఫాస్ట్ చేసేసి రూమయితే చెక్‌ఔట్ చేస్తున్నాము. మేమైతే డిఫరెంట్ హోటల్స్‌లో స్టే చేశాము. డే 1 దూద్ పత్రి అండ్ డే 2 గుల్మార్గ్ ప్లాన్ ఉంది ఐటినరీలో. మాకు ఎలా ప్లాన్ చేశారంటే ట్రావెల్ ఏజెంట్ డే 2 మనం గుల్మార్గ్ విజిట్ చేయబోతున్నాం కదా! సో, ముందు రోజు నైటే గుల్మార్గ్ హోటల్‌కి రీచ్ అయ్యేలా ప్లాన్ చేశారు. సో దట్ మనకి నెక్స్ట్ డే మార్నింగ్ వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి మనం విజిటింగ్ స్పాట్‌కయితే వెళ్ళిపోవచ్చు. మనకి డే కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ మళ్ళీ సేమ్ డే నైట్ వచ్చేసరికి నెక్స్ట్ డే మనకి ఏ ప్లేస్ అయితే ఉందో ఐటినరీలో ఆ నియర్ బై హోటల్ చూసుకొని అక్కడ స్టే చేస్తామనమాట నైట్. మళ్ళీ మార్నింగ్ చెక్‌ఔట్ చేస్తాం ఆ హోటల్. అట్లా అయితే ప్లాన్ చేసుకున్నాము. మాకు దూద్ పత్రి నుండి గుల్మార్గ్‌కి అప్రాక్స్ 2 ½ అవర్స్ పట్టింది జర్నీ టైము. సో, నైట్ టైమ్ పెట్టుకుంటే ఏంటంటే మనం జర్నీ చేసొచ్చి నైట్ అంతా హోటల్‌లో చక్కగా రెస్ట్ తీసుకోవచ్చు. మార్నింగ్ చక్కగా ప్లేసెస్ విజిట్ చేయడానికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడైతే కోంగ్డోరి ఫేజ్ 1కి వెళ్ళబోతున్నాము. హోటల్ నుంచి అప్రాక్స్ 45 మినిట్స్ పట్టింది జర్నీ టైము. ఆల్మోస్ట్ రీచ్ అయ్యాము. ఇక్కడ మధ్యలో షూస్ అవి తీసుకోవాలి గదా! సో, ఇక్కడ ఆగాము. షూస్ అండ్ జాకెట్స్ అయితే మ్యాండేటరీ. అవి లేకుండా కష్టం చాలా. ఇక్కడైతే మేము ఇంక షూస్, జాకెట్స్ ఆల్రెడీ మంచివే ఉన్నాయి కాబట్టి షూస్ ఒకటి తీసుకుంటున్నాము. నేనైతే 3 లేయర్స్ ఏసుకున్నాను. టాపు, పైన స్వెటర్ అండ్ నెక్స్ట్ జాకెట్. అయినా బాగా చలి వేసిందసలు. వ్యూ అయితే ఎంత బావుందో కదా! అండ్ ఇక్కడైతే హెలికాప్టర్ రైడ్ కూడా ఉంది. ఇదొచ్చేసరికి పర్ పర్సన్ 8000 అట్లా చార్జ్ చేస్తున్నారు. మాకైతే ఇది అంత వర్త్ అనిపియలేదు. 1 రౌండ్ ఆర్ 2 రౌండ్స్ ఏస్తారనుకుంటా అంతే. మాకైతే ఈ వ్యూ అదంతా చూస్తుంటే ఇండియాలో ఇంత మంచి బ్యూటిఫుల్ ప్లేస్ ఉందా అనిపిచ్చింది. ఇంత మంచి మంచి ప్లేసెస్ మన ఇండియాలో ఉంచుకొని మనమైతే వేరే వేరే కంట్రీస్‌కి వెళ్లి ఎక్స్‌ప్లోర్ చేసొస్తుంటాము. బట్ ఇదైతే లైఫ్‌లో ఒక్కసారైనా విజిట్ చేయాల్సిందే కాశ్మీర్. చాలా వర్త్ విజిటింగ్. ఇప్పుడైతే ఇక్కడ రీచ్ అయిపోయాము. ఇంకా ఇప్పుడు ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 విజిట్ చేస్తాము. ఇక్కడ నుంచి కేబుల్ కార్‌లో తీసుకొనెళ్ళి ఫేజ్ 1లో డ్రాప్ చేస్తారు. ఈ గండోలా రైడ్ టికెట్స్ మాకు మా ట్రిప్ ప్యాకేజ్‌లో ఇంక్లూడ్ అయ్యింది. ఇన్‌కేస్ ఎవరైనా ప్యాకేజ్‌తో వెళ్ళలేదు, నార్మల్‌గా వెళ్లారనుకుంటే వాళ్ళు ప్రీ బుకింగ్ చేసుకోవాలి వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌లో. బోత్ ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2కి 1800 అట్లా పడింది పర్ పర్సన్. ఒకవేళ లేదు మేము ఫేజ్ 2కి వెళ్ళలేము. ఓన్లీ ఫేజ్ 1కే వెళ్తాము అనుకునే వాళ్ళకి సెపరేట్ ప్రైస్ ఉంటుంది. క్రౌడ్ చూసారు కదా! చాలా మందున్నారు. మేము ఆల్మోస్ట్ 1 అవర్ పైనే ఉన్నాము క్యూలోనే. ఇక్కడ ఇంకో పెద్ద స్కామ్ ఏంటంటే, అక్కడ గైడ్స్ వాళ్ళుంటారు కదా! వాళ్ళేం చెప్పారంటే, ఇలా మేము ఎక్కువ సేపు వెయిట్ చేయలేము అనుకుంటే డైరెక్ట్ మిమ్మల్ని కేబుల్ కార్ దగ్గరికి తీసుకొనెళ్తాము. ఇలా క్యూలో వెయిట్ చేయాల్సిన అవసరం లేదు అన్నారు. దానికి వాళ్ళు పర్ పర్సన్ 2000 ఆర్ 3000 ఎంతో గుర్తులేదు నాకు ఎగ్జాక్ట్‌గా చార్జ్ చేస్తున్నారు. మేమైతే ఇంకా వద్దులే వేస్ట్‌గా ఎందుకు వెయిట్ చేద్దాం పర్లేదులే అనుకున్నాము. ఈ గైడ్స్ ఓన్లీ ఫేజ్ 1 వరకే వస్తారు. మళ్ళీ మనం ఫేజ్ 1 టు ఫేజ్ 2 వెళ్ళేటప్పుడు వాళ్ళేమి ఉండరు. ఇంక ఇక్కడ మా రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా ఎక్సైటెడ్‌గున్నాము. మాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి. ఈ కేబుల్ కార్‌లో ఫేజ్ 1 రీచ్ అవ్వడానికి మనకి అప్రాక్స్ 9-10 మినిట్స్ పడుతుంది. ఈ కాండోరి ఫేజ్ 1 ఆల్టిట్యూడ్ వచ్చేసరికి అప్రాక్స్ 8600 ఫీట్‌లో ఉంది. ఇది మన వరల్డ్‌లోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ అండ్ లాంగెస్ట్ కేబుల్ కార్ రైడ్. మేమైతే ఈ రైడ్‌ని బాగా ఎంజాయ్ చేశాము. కింద చూసారు కదా! ఒక 2-3 పర్సన్స్ ట్రెక్కింగ్ చేసుకుంటూ ఎళ్తున్నారు. అమ్మో! ఎలా ఎళ్తున్నారా అనుకున్నాం మేము. అంత సేఫ్ అయితే కాదు అట్లా ఎళ్ళడము. ఆ సరౌండింగ్స్‌లో ఎవ్వరు కనిపియరు కదా!
ఇంకా ట్రెక్కింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్తారు. సో, మేమైతే ఫేజ్ 1కి రీచ్ అయిపోయాము. మనం స్నోలో బాగా ఎంజాయ్ చేయాలి. మంచి మంచి పిక్చర్స్ తీసుకోవాలి. ఇంకా స్నో యాక్టివిటీస్ చేయాలి అనుకుంటే ఫేజ్ 1 బెస్ట్. మనం ఇక్కడ ఎంత టైం అయినా స్పెండ్ చేయొచ్చు. టైమ్ లిమిట్ అట్లా ఏముండదు. మన ఓపికింకా. ఇక్కడ రైట్ సైడ్ ఇగ్లూ టైప్ డోమ్స్ కనిపిస్తున్నాయి కదా! అది రెస్టారెంట్. ఫుడ్ ఓకే. కొంచెం బానే దొరుకుతది ఇక్కడ ఫేజ్ 1లో. మ్యాగీ, మోమోస్, స్వీట్ కార్న్ ఆ టైప్ ఉంటాయి. ఇక్కడైతే ఇంక మేము స్నో యాక్టివిటీస్ అవి చేద్దామని చెప్పి ఆ ప్రైజెస్ అవి మాట్లాడుతున్నారు. ఇతనొచ్చేసరికి మా గైడ్. ఒక 3-4 యాక్టివిటీస్ అట్లా ఉన్నాయి. ప్రైస్ కనుక్కుంటే ఒక్కోటి వచ్చి ఒక 1500-2000 చార్జ్ చేస్తున్నారు. సో, మేమైతే ఇంకొక కాంబోలాగా మాట్లాడుకుంటే కొంచెం ప్రైస్ తగ్గుతుంది గదా! అని చెప్పి మా గైడ్ మాట్లాడుతున్నారు. హెలికాప్టర్ రైడ్ తప్ప మిగతా యాక్టివిటీస్ సెలెక్ట్ చేసుకున్నాం మేము. 3 యాక్టివిటీస్ వచ్చి మాకు 3000 పడింది పర్ హెడ్. ఫస్ట్ అయితే ఇది ట్రై చేసాము స్కీయింగ్. వాళ్ళు చెప్తారనమాట ఫస్ట్ రౌండ్. అంటే ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి బాడీని అని చెప్పి. ఇంకా నెక్స్ట్ రౌండ్స్ వాళ్ళ సపోర్ట్ లేకుండా మనం ట్రై చేయొచ్చు. ఇది కూడా బానే ఉంది స్లెడ్జ్ రైడ్. ఇంకో యాక్టివిటీ ఉంది బైక్ రైడ్. అక్కడికెళ్ళడానికి దీని మీద తీసుకొనెళ్తున్నారనమాట. ఇదేంటంటే స్టార్టింగ్‌లో కొంచెం నార్మల్‌గానే అనిపిచ్చింది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ స్లాంట్‌గుంది బేస్. అక్కడ ఎట్లా అనిపిచ్చిందంటే మనం స్లైడ్ జారితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది. బావుంది. ఇక్కడ వాటర్ చూస్తున్నారు కదా! పీక్ వింటర్ సీజన్‌లో కూడా ఈ వాటర్ ఫ్రీజ్ అవ్వవంట. సేమ్ అట్లానే ఉంటాయంట ఎప్పుడు. దీని నేమ్ ఏదో చెప్పారు గుర్తులేదు. ఏదో హిస్టరీ ఉంది దీనికి. అండ్ ఇక్కడ బైక్ రైడ్ దగ్గరికైతే వచ్చాము. ఇదైతే చాలా వర్త్. ఎంజాయ్ చేశాము. అక్కడ టాప్‌లో కనిపిస్తున్నాయి గదా! బైక్స్ చిన్న చిన్నగా. అక్కడి వరకు తీసుకెళ్తారు ఇక్కడి నుంచి. అక్కడికెళ్ళిన తర్వాత మనకి సెల్ఫ్ రైడ్ ఇస్తారు. మనం రైడ్ చేయాలనుకుంటే చేయొచ్చు. ఇది చూడ్డం కంటే ఎక్స్‌పీరియన్స్ చేసిన తర్వాత ఇంకా చాలా బావుంది. ఆ రైడ్ చేసేటప్పుడు నేను వీడియో తీయడానికి అవ్వలేదు. చేతులు వదిలేస్తే ఎక్కడ ఎగిరిపోతామో అనిపిచ్చింది. అంత ఫాస్ట్‌గా తీసుకొనెళ్తారు వాళ్ళు. ఇక్కడైతే మాకు సెల్ఫ్ రైడింగ్‌కిచ్చారు. ఎనకాల వాళ్ళ సపోర్ట్ ఉంటుంది రైడర్స్‌ది. బట్ మనకు అలవాటు లేదు కదా! కొంచెం భయమనిపిస్తది. బట్ చాలా చాలా బావుంది. ఫైనల్‌గా ఫేజ్ 1లో ఎంజాయ్ చేశాము. అండ్ ఎక్కువ టైమ్ స్పెండ్ చేశాము. బట్ మేమైతే ఫేజ్ 2కి సేమ్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఎళ్ళాము. ఎందుకంటే అక్కడ ఇంకా స్నో ఎక్కువుంటుంది. ప్యూర్ వైట్‌గుంటుంది. పిక్చర్స్ బాగొస్తాయి. ఇంకా ఏమన్నా వీడియోస్ తీసుకోవాలన్నా బావుంటుంది అని చెప్పి. బట్ అక్కడ రియాలిటీ అయితే వేరు. కామెడీ ఏంటంటే మేమందరం కలిసి వీడియో అట్లా ఏదైనా చేద్దాం అనుకున్నాం ఫేజ్ 2లో. బట్ అది ఫ్లాప్ అయింది. ఫేజ్ 2 ఆల్టిట్యూడ్ వచ్చి అప్రాక్స్ 13,000 ఫీట్. అంత ఆల్టిట్యూడ్‌లో ఉన్నప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ సరిగ్గా ఉండవు కదా! సో, ఇవన్నీ మేము కనుక్కున్నాం ముందే. సో, దానికి తగ్గట్టు ప్రికాషన్స్ అయితే తీసుకున్నాము. బ్రీతింగ్ ఇష్యూస్ ఉంటాయి. మనం బ్రీతింగ్ కూడా ఫాస్ట్‌గా తీసుకోకూడదు. కొంచెం మార్నింగ్ నుంచి అట్లా వాటర్ ఎక్కువ తీసుకుంటా ఉండాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! అసలెంత వైట్‌గా ఆ రేస్ పడుతూ ఎంత షైనింగ్‌గా ఉందో. అండ్ బ్యాక్‌కి తిరిగి చూస్తే ఒక్కసారిగా అనిపిచ్చింది. అమ్మో! ఇంత హైట్ ట్రావెల్ చేస్తున్నామా అని. అండ్ హైట్స్ అంటే భయమున్న వాళ్ళకి కొంచెం భయమే అనిపిస్తది. బట్ ఎక్స్‌పీరియన్స్ అయితే చెయ్యాలి. చాలా క్రేజీగుంది. ఫేజ్ 1 నుంచి ఫేజ్ 2 ఎళ్ళడానికి మనకి అప్రాక్స్ 15 మినిట్స్ టైం పడుతుంది. ఇక్కడ పైన టాప్‌లో కనిపిస్తుంది గదా! ఇప్పుడు మనం అక్కడి వరకు వెళ్ళాలి. ఇక్కడైతే ఫేజ్ 2కి రీచ్ అయిపోయాము. మేమిక్కడ ఎక్కువ టైమ్ స్పెండ్ చేయలేదు. జస్ట్ ఒక 10-15 మినిట్స్ ఉన్నామేమో అంతే. వీడియో షూట్ చేయడానికి కూడా ఏం అవ్వలేదు. జస్ట్ ఊరికే అట్లా ఒక క్లిప్ తీసుకున్నా అంతే. అటు సైడ్ అట్లా స్ట్రెయిట్‌గా వెళ్తే ఆర్మీ వాళ్ళది బేస్ క్యాంప్ కూడా ఉందక్కడ. మాకనిపిచ్చింది 10 మినిట్స్‌కి అసలు ఉండలేకపోయామిక్కడ. వాళ్ళు కంటిన్యూగా అక్కడ డ్యూటీ చేయాలి గదా! ఎలా ఉంటారో అనిపిచ్చింది. ఫేజ్ 1 విజిట్ చేసినంత క్రౌడ్ అయితే ఫేజ్ 2 విజిట్ చెయ్యట్లేదు. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి.